చేసుకుంటూ ఉంటాడు. చార్లెస్ పర్సన్ ఉన్నారు పేరు, మంచి రచయిత. అతనికి జీవితంలో దేవుడికి చాలా తగ్గించుకుని అనేక దినాలు ఉపవాసం చేస్తూ దేవుడి కొరకు ఎదురు చూశాడు. దేవుడికి స్తోత్రం. జాన్ హైడ్ అనే భక్తుడు తనను తాను తగ్గించుకుని ప్రార్థన చేసినప్పుడు మోకాళ్ళ కింద కులకరాలు వేసుకుని ప్రార్థన చేశాడు. ఎందుకేసుకున్నాడు? నేను ఆచరించింది ప్రార్థన కోసం. జాన్ హైడ్ ని ప్రార్థన గైడ్ అంటారు. అంటే దేవుని యొక్క దైవత్వము తెలుసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. అందుకే విజ్ఞాపనలో ఆ రీతిగా చేస్తూ ప్రతి దాని కొరకు కూడా ఏం చేయాలంటే ప్రార్థన విజ్ఞాపన చాలా చాలా మంది ప్రార్థనలో కొంతమంది ప్రార్థన చెప్పుల్లో కానీ ప్రార్థన కొరకు ఒక చోట నువ్వు కూర్చోవాలి, దేవుడితో కోసాడాలి, దేవుడు ఎందుకు కూడా తెలియచేయాలి, విన్నపములు ఆయనకి తెలియచేస్తే కార్యాన్ని చేసేవాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు పక్షపాతి, మంచివాడు. ఎవరు ప్రార్థన చేసినా ఆయన విజ్ఞాపన ఆలకించి వారి హృదయ వాంఛను వారి కోరికను సఫలము చేసి నడిపిస్తాడు. నడిపించేవాడు ఆయన. దేవుడికి స్తోత్రం. నువ్వు దేవుడితో నడవాలంటే నడిచేటప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ చేయకూడదు. దేవుడు అంటే ఒక పట్టుబడిలో కాదు, ఒక టాబ్లెట్ కాదు. ఒక టాబ్లెట్ చేసుకోదని రియాక్షన్ అంటే పర్లేదు. కానీ దేవుడు అట్లాంటి వాడు కాదు. ఆయన అందరి వాడు, నడిపించేవాడు, బలపరిచేవాడు, పోషించేవాడు, జ్ఞానం ఇచ్చేవాడు, ప్రతి దారిని ఆయనకు ప్రేమించి ధారాళంగా ఇచ్చేవాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా గొప్ప. ప్రార్థన చేయాలి. దేవుడికి స్తోత్రం. ఆ స్త్రీలు ఆదివారం తెల్లవారినప్పుడు సుగంధద్రవ్యాలు పట్టుకుని పెద్దల కాడని యేసు సమాధి ఇంకా చీకటిగానే ఉన్నప్పుడు అది ఎప్పుడు అలా ఆఖరి తెల్లవారు ఒత్తిడి శక్తి ప్రార్థన శక్తి అందుకే జ్ఞాపన ఎప్పుడైనా ఆ రీతిగా చేస్తే ఉంటాడు. అంత తప్ప
అడిగారంట. ఏమని? సరే, ఉన్నాకంటే ఏమంటారు? స్వస్థత ఇవ్వా, కొట్టివ్వా, శాంతివ్వా, అందుకే బాగలేదు రాలేదు, ఆ తప్పు రాలేదు రాలేదు. అందుకని ఏం చేశాడు? ఆయన అయినప్పుడు ఆయన వెళ్ళిపోయి వేరొక ఆదరణకర్తగా పరిశుద్ధాత్మను విమర్శించిన పంపుతున్నాడు. వేరెవరి వీడియో ఎక్కడెక్కడ ప్రార్థన చేస్తారో పరిశుద్ధాత్మ శక్తి నడిపించదు. దేవునికి స్తోత్రం. చెప్పలు కొట్టి నేను భయపడతాను. పరిశుద్ధాత్మ శక్తి మేము పొందుకుని రాత్రి విజ్ఞాపనలో విజయం చేకూర్చును కాక. పరిశుద్ధుని ఆత్మ ఈ లోనికి వచ్చి నేను నడిపిస్తున్నప్పుడు చాలా చక్కగా వెళ్ళిపోతుంది. అలా పోయిన సమయంలో వస్తుందా? ఆదివారం సార్ అలా వస్తుంది. ఆదివారం రావాలంటే రోజు చాలా చక్కగా ఉండేవాడు. రోజు చాలా సెకండ్లో వచ్చి కొత్త వారిగా చేసుకుని వచ్చి కొత్త వారిగా చేసుకుని దేవుడు ఏం చేస్తాడు? కొత్త వారికి చేస్తాడు. కొత్త వారికి చెప్తే దేవుడికి చెప్తే ఆయన ఏం చేస్తాడు? గొప్ప వారిగా దేవుడికి స్తోత్రం. ఆయన జనము గొప్ప జనమగురు. దేవుడికి స్తోత్రం. చెప్పగలుగుతాడు. ప్రతి ఒక్కరి ఎడల దేవుడు ప్రేమను మన ఉద్దేశాన్ని సఫలపరుచుకుంటాడు. స్తోత్రం. అందుకేంటంటే నువ్వు ఈ రీతిగా తగ్గించుకుని ప్రార్థన చేస్తూ ప్రార్థన చూడండి. వచ్చాను 2వ వచనం చూడండి. కీర్తనలు నేను మీకు మొరపెట్టినప్పుడు పరిశుద్ధాలను వచ్చినప్పుడు నా చేతులు వచ్చినప్పుడు నా విజ్ఞాపన కొని ఆడపడుతున్న దేవునికి స్తోత్రం. వాక్యం కన్నా నేను మీకు మొర్రపెట్టినప్పుడు ఏం పెట్టినప్పుడు అండి? ఏం పెట్టినప్పుడు? బుర్ర పెట్టాలంటే బుర్ర పెట్టాలి. బుర్రలేని ప్రార్థన చేయొద్దు. 750 650 అది ఎప్పుడు కూడా నీట్ అయితే ఉంటుంది. అలాగే చెప్పండి. ఈ యొక్క మొదడు అవన్నీ హీట్ అయినప్పుడు అటాక్ వస్తుంది. అటాక్ వచ్చినప్పుడు జీర్ణాశయం అరగనప్పుడు ఫీవర్ అంటారు. జ్వరం వచ్చేస్తుంది. అది ఇక్కడ వాక్యం ఏమిటన్నప్పుడు నేను నీకు మొర్రపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయం వైపు నాకు నా చేతులు నొప్పినప్పుడు దేవునికి స్తోత్రం. ఎక్కడెత్తాలి నీ చేతులు? పరిశుద్ధాలయంలో. దేవునికి స్తోత్రం. అందుకని మానవ మందిరానికి ఖచ్చితంగా నడవాలి. మొరబెట్టాలంటే పరిశుద్ధ ఆలయము, పరిశుద్ధుల సహవాసము, పరిశుద్ధుల కృపలు. క్రైస్తవుడమైన వారే మంచి మంచి పేరు పెట్టిన వాళ్ళు జీవితాలు సర్వ నైతిక కారణంగా వారి జీవితంలో అన్ని ఉన్నాయి. కానీ ప్రార్థన విజ్ఞాపన పొడుగు లేదు, కుదురు లేదు. అది ఇక్కడ వాక్యం చక్కగా చెప్తున్నావు. నేను నీకు మొదలుపెట్టినప్పుడు ఈ పరిస్థితుల వైపు నా చేతులు ఎక్కప్పుడు నా విజ్ఞాపన కోరి అలా ఎలా చేసినప్పుడు చేసినప్పుడు నా జీవితంలో సాగుకొచ్చి 24 సంవత్సరాలైంది. 24 సంవత్సరాలు నేర్చుకున్నాను.
పరిశుభ్రత రెండే రీతి. అందుకే వాక్యం చెప్తుంది, నా విజ్ఞాపన ఆలోచించారు. 26 చదవండి, 6 చదవండి. యెహోవాను విజ్ఞాపన ఆలకించినాడు, ఆయనకు స్తోత్రము కలుగును గాక. దేవునికి స్తోత్రం. స్తోత్రం చెల్లించాలి. స్తోత్రము స్తోత్రం చెల్లిస్తే నీ స్థితి మారిపోతుంది. స్థితితోనే నీ స్థితి మారుతుంది. రోజున స్థితి మారుతుంది, స్థితి తగ్గిపోతుంది. సీనియర్ మాస్టర్స్ దేవునికి మారట్లేదు. క్రైస్తవులు కూడా దేవుని బిడ్డలు విజ్ఞాపన చేసేవాళ్ళం, రోదన చేసేవాళ్ళం, ప్రార్థన చేసేవాళ్ళం, సంఘములో వెళ్ళేవాళ్ళం. అందుకే స్తోత్రము కలుగునుగా. దేవునికి స్తోత్రం. ఎవరికి స్తోత్రం చెల్లించాలా? ఈ స్థితి మారకపోతే ఈ స్థితి ఎక్కువ అవ్వాలా? ఆ రీతిగా మనం జీవించదుగాక, ఆ రీతిగా ఆశ్రయించబడుతుందాక, ఆ రీతిగా మనం లోతులు నడుచుకుంటున్నాక. ఈ స్థితి మారకపోతే ఏం మారాలా? స్తోత్రం ఎక్కువ ఉండాలా, స్థుతులు ఎక్కువ ఉండాలా. దేవుని యొక్క ధ్వని ఇంటిలోంచి వచ్చిన సువార్త సునాదము అనేక మంది చూపించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్థుతి చేయాలి. స్థుతి చెల్లించుట కాబట్టి స్థుతి చెల్లించు. యథార్థవంతులుగా తయారవ్వాలంటే స్థుతి నోటి నుంచి రావాలి. అటు బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడు. వేలైనగా మనయుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్తము తాను కూలికొందు ఆత్మ తాను మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. హోలీ స్పిరిట్ దేవుని యొక్క శక్తి మనం పొందుకుంటున్నాక ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అటువల ఆత్మయు మన బలహీనతను చూచు. చూశాడంటే ఎవరు చూశారు? ఎవరు చూశారు? చెప్పండి, ఎవరు చూశారు? ఆత్మ మనం చూసిందంట. మన బలహీన మందికి అంటాడు పౌలు, ఇదెప్పుడు బలహీనతో అప్పుడు దేవుడు బలవంతుడు. అందుకే వాక్యం సెలవిస్తాడు. మనకి రాదు, ప్రార్థనలో మనకి తెలియదు. అయ్యేసాన్ని చూసే దేవుడు కాదు. అందుకే ప్రార్థన రానప్పుడు ఇంతగా రాదు, ప్రార్థన చేయను మనకి తెలియదు కానీ వచ్చిన ప్రసక్తం గారు కూడుకుంటూ ఆత్మ తేడా మన పక్షములకు పరిశుద్ధంగా ఉన్నారు. దేవుడు ఒక మాట చెప్పడం వలన మీరు పరిశుద్ధంగా కాబట్టి
అందుకే ఆత్మను చేర్చుకోవడం ఆత్మక మనిషి ఎవరు అడుగుడు ఏలైనగా దేవుని చిత్త ప్రకారము విజ్ఞాపనము చేయించున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరి కొరకు విజ్ఞాపన చేస్తాడంట? ఇప్పుడు మరి ఎవరు పాపము చేసి దేవుడిని పొందలేకపోయాం. బైబిల్ పొందాలంటే పాపము విడిచి పరిశుద్ధంగా పోవడము స్తోత్రం. అందుకే వాక్యం చెప్తుంది, ఉంది దేవుని ప్రేమించిన వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుతుంది, సమస్తము సమకూరీకరించినది. దేవునికి స్తోత్రం. ఎవరు ప్రేమించాలంట? ఎవరు ప్రేమించాలి? ఎవరు ప్రేమించాలి? ఎవరు ప్రేమించాలి? ప్రేమించి రోషముగైన దేవుడు బలవంతుడు. అందుకే సమస్తము సమకూడి జరగడానికి ఎన్ని జరుగుతాయని మనకి అడగాలంట. ఆ బైబిల్తోనే పిల్లల్ని ఎలా ఉంచాలి. ఆ బైబిల్తోనే సేవ చేసి సంపదనే. అందుకే జరగాలంటే పరిశుద్ధ జీవితం జీవించాలి, పరిశుద్ధ గ్రంథాలు చదవాలి. స్తోత్రం. బైబిల్ చదువుతాను చెప్తారు. ఎంతసేపు వేలితరమైన బైబిల్ చదవాలి, అన్ని అర్థమవుతాయి. అన్ని శాస్త్రాలు ఉన్నాయి, సకల శాస్త్రాలకి బైబిల్ చాలా ఉన్నాయి. అన్ని మీకు కేవలం చూడండి. కోరిని కూర్చి చిత్తపడపడు వారు ప్రతి శుభలోను సాత్వికతను చూప కృతజ్ఞత పూర్వకముగా దేవున్న ప్రేమలో దేవునికి తొలగిలోని దేవునికి స్తోత్రం. వాక్యం చెప్తుంది, దేవుని కోరినిచ్చి చింతకు చింత మాత్రాలు చింత మానేయి, చింత పడకు, చింత పడకుండా దేవుని దగ్గరికి నాకు చింత వచ్చేగా చింత ఈ చింతపడి ఏం చేయగలరు? నువ్వు ఆలోచించి ఏం చేయగలరు? రాత్రి ఆలోచించి ఏం చేయగలరు? నువ్వు చేస్తూ అందుకే వాక్యం ఉంటుంది, ప్రతి విషయంలో రాత్రి చేత కృతజ్ఞత పడుతుందా ఈ విధంగా దేవునికి తొలగదు. కృతజ్ఞత విజ్ఞాపన, కృతజ్ఞత పూర్వక ఉన్నతాలను ఎవరు పెట్టారా? లేదు ఆశ్రమించిన రాత్రి సమస్య
హృదయాలు సరించి వాక్య ప్రకారం జీవించగలిగాక ప్రార్థన చేసి